Welcome to Competitive Exams Corner. Good morning, each and everyone. Welcome to the news analysis on 18th of August 2024. మనకు కనబడుతున్న ఫస్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్ 70th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ విన్నర్స్. బెస్ట్ యాక్ట్రెస్ నిత్య మీనన్ అండ్ మానసి పరేక్ అండ్ బెస్ట్ యాక్టర్ రిషబ్ శెట్టి. అండ్ బెస్ట్ ఫిలిం వచ్చి అట్టం. తర్వాత బెస్ట్ డైరెక్టర్ సూరజ్ ఆర్ భర్జత్య ఫర్ ఊంచాయ్ హిందీ. బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ అర్జిత్ సింగ్. బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ బాంబే జయశ్రీ అండ్ సౌదీ వెల్లక్క. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ సాంగ్స్ ప్రీతం బ్రహ్మాస్త్ర పార్ట్ 1. అండ్ బిగ్ విన్నర్స్ అట్టంకు బెస్ట్ ఫిల్మ్ అవార్డ్స్, బెస్ట్ ఎడిటింగ్ అండ్ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డ్స్ లభించాయి. కాంతారాకు బెస్ట్ యాక్టర్ అండ్ బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ రిషబ్ శెట్టి. తర్వాత గుల్మోహర్ బెస్ట్ హిందీ ఫిలిం, బెస్ట్ స్క్రీన్ ప్లే అండ్ స్పెషల్ మెన్షన్ యాక్టర్ మనోజ్ బాజ్పేయికు ఈ అవార్డ్స్ అవి లభించాయి. అండ్ పొన్నియిన్ సెల్వన్కు బెస్ట్ సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్, బెస్ట్ సౌండ్ డిజైన్ ఆనంద్ కృష్ణమూర్తి, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారికి అవార్డ్స్ అనేవి లభించాయి. అండ్ నాన్ ఫీచర్స్ ఫిల్మ్ కేటగిరీలో బెస్ట్ ఫిలిం వచ్చి అయ్యన్న అండ్ బెస్ట్ డాక్యుమెంటరీ వచ్చి మర్మర్స్ ఆఫ్ ద జంగిల్ అండ్ బెస్ట్ డైరెక్టర్ వచ్చి మిరియం చాందీ మెనాచెర్రీ ఫర్ ఫ్రమ్ ద షాడోస్ బెంగాలీ, హిందీ అండ్ ఇంగ్లీష్. సో ఇవి 70th నేషనల్ ఫిలిం అవార్డ్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మనకు 2022లో ఎవరైతే అచీవ్ చేస్తుంటారో వారికి సంబంధించి ఈ అవార్డ్స్ అన్నది ప్రకటించింది ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఫ్రైడే. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, ఎలక్షన్ డేట్స్ అనౌన్స్ అయ్యాయి. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎన్నికల నగారా అన్నది మోగింది. సో దాదాపు 29 మిలియన్ పీపుల్ అన్నవి వాళ్ళు ఓటేయడానికి రెడీగా ఉన్నారు. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇట్లా 3 ఫేజెస్లో ఉండబోతుంది. అండ్ ఫేజ్ 1 24 సీట్లకు, ఫేజ్ 2 26 అండ్ ఫేజ్ 3 40 సీట్లకు గాను మొత్తం కలిపి 90 సీట్లకు గాను ఈ యొక్క ఎలక్షన్స్ అనేవి కొనసాగబోతున్నాయన్నమాట. అండ్ రిజల్ట్స్ ఆఫ్ 2014 అసెంబ్లీ పోల్స్ ప్రకారం వస్తే బీజేపీకి ఎక్కువ రావడం జరిగింది. అండ్ ఈ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 యొక్క రిజల్ట్స్ వచ్చి అక్టోబర్ 4న ఉండబోతున్నాయి. సో ఫేజ్ 3 అక్టోబర్ 1, ఇది అయిపోయాక 2 రోజులు గ్యాప్ ఇచ్చి అక్టోబర్ 4న ఈ 90 సీట్లకు గాను రిజల్ట్స్ అన్నవి మనకు అందుబాటులో ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్, India could become third largest economy by 2027 says IMF's గీతా గోపీనాథ్. గీతా గోపీనాథ్ సో ఆమె ఈ ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి సంబంధించిన ఎండి, ఆమె ఫస్ట్ డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్. ఆమె ఒక ఇంటర్వ్యూలో ఈ యొక్క వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇండియా గ్రోత్ డిడ్ మచ్ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ డ్యూరింగ్ ద లాస్ట్ ఫిజికల్ ఇయర్ 23-24 and the country is expected to become the third largest economy by 2027. ఈ 2023-24 లాస్ట్ ఫిజికల్ ఇయర్లో సో మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా ఇండియా పర్ఫామ్ చేసింది గ్రోత్ ప్రకారంగా. సో 2027 నాటికి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా ఇండియా ఉండే అవకాశం చాలా వరకు ఉంది అని ఆమె అభిప్రాయపడ్డారనమాట. అండ్ అందులో కాకుండా నెక్స్ట్ 5-6 సంవత్సరాల్లో మిలియన్స్ ఆఫ్ అడిషనల్ జాబ్స్ని కూడా ఇండియా క్రియేట్ చేయబోతున్నట్టు చెప్పారు. అండ్ ఎవరైతే ప్రైవేట్ కన్సంప్షన్ అంటూ రికవర్ అండ్ ఫేవరబుల్ మాన్సూన్ టు ఇంక్రీజ్ హార్వెస్ట్. అండ్ తర్వాత added that two-wheeler sales to fast-moving consumer goods, the overall consumption is surging in India. సో రెండు మనకు ఈ బైక్స్ కానీ సైకిల్స్ కానీ ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ ఎఫ్ఎంసీజీ అంటారు. సో అంతవరకు కూడా ఇండియాలో వాటి యొక్క వాడకం కన్జ్యూమ్ అన్నది చాలా వరకు ఇంక్రీజ్ అవుతోంది అని చెప్పి ఆమె అభిప్రాయపడడం జరిగింది. ఓకే, నెక్స్ట్ న్యూస్, కొన్ని మోడీ గారి నేతృత్వంలో క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఆ క్యాబినెట్ భేటీలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలకు సంబంధించిన ఇమేజ్ ఇది. మొత్తం మీద 3 మెట్రో ప్రాజెక్ట్స్కి వాళ్ళు అంగీకారం తెలిపారు. ఒకటి బెంగళూరు మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 3. ఈ ప్రాజెక్ట్ సంబంధించి 15,611 కోట్ల రూపాయలు
దీనికి దీనికి వాళ్ళు వెచ్చించబోతున్నారు. అండ్ మొత్తం కలిపి 44 కిలోమీటర్లు అండ్ కంప్రైజింగ్ ఆఫ్ 31 స్టేషన్స్. నెక్స్ట్ ఇంకోటి థానే ఇంటిగ్రల్ రింగ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్. దీనికి 12,000 కోట్లు 22 స్టేషన్స్గా ఉండబోతున్నాయి. అండ్ పూణే మెట్రో కూడా ఫేజ్ 1 అన్నమాట. ఇది 5.46 కిలోమీటర్స్ స్ట్రెచ్. ఇది మొత్తం మీద 2,954 కోట్ల రూపాయలు వెచ్చించబోతున్నారు. ఇది మాత్రమే కాకుండా 2 ఎయిర్పోర్ట్స్ కూడా వాళ్ళు గురించి ఆలోచించారు. న్యూ సివిల్ ఎన్క్లేవ్ అట్ బెహ్తా విల్ బి డెవలప్డ్ అట్ ఎస్టిమేట్ కాస్ట్ ఆఫ్ 1,400 క్రోర్స్ అనమాట. అండ్ ఇది మొత్తం కలిపి మనకు 66,000 స్క్వేర్ మీటర్స్లో ఉంటుంది. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో కూడా ఒక కొత్త ప్రపోజల్ వచ్చింది. అప్రూవ్ ద ప్రపోజల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎ న్యూ సివిల్ ఎన్క్లేవ్ అట్ బగ్దోగ్రా ఎయిర్పోర్ట్ సిగురి విత్ అన్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ 1,549 క్రోర్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూద్దాం. బ్యూరోక్రటిక్ రెజిగ్ గోవిల్ ఈజ్ న్యూ ఎక్స్పెండిచర్ సెక్రటరీ. సో మనోజ్ గోవిల్ గారు కొత్త ఎక్స్పెండిచర్ సెక్రటరీగా ఆయన అపాయింట్ అవ్వడం జరిగింది. అండ్ ఈయనతో పాటుగా దాదాపు 17 మంది సెక్రటరీ లెవెల్లో వాళ్ళని రీషఫిల్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు అన్ ఆర్డర్ ఇష్యూడ్ బై పోస్ట్ అప్రూవల్ బై అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్, గోవిల్ విల్ take over from the TV Somanathan, who has been appointed as the cabinet secretary. And in a 1991 batch Indian IAS officer and of the Madhya Pradesh cadre anamata. Govil was secretary in the corporate affairs ministry, and his place will be taken up by another MP cadre of officer of the 1993 batch, Deepthi Kaur Mukherjee, who is now CEO of the National Health Authority. ఓకే, ఇంతకు ముందు ఆయన వేరే ఒక మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో ఒక కీలక వ్యక్తిగా ఉండేవారు. ఈయన 1991 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్, మధ్యప్రదేశ్ క్యాడర్. నెక్స్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ 1989 batch Haryana Vivek Joshi has been shifted to the Department of Personnel to Training. So DOP to Department of Personnel Training కు ఆయన్ని షిఫ్ట్ చేయడం జరిగింది, వివేక్ జోషి గారిని. అండ్ జోషి has been replaced by the Nagaraju Madirala, a 1993 batch IAS officer of the Tripura cadre. Madirala is present an additional secretary in the coal ministry. సో కోల్ మినిస్ట్రీలో అడిషనల్ సెక్రటరీగా ప్రజెంట్ వాళ్ళు ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్. Sally Sukumaran Nair is a new MD and CEO of TMB. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇచ్చింది తమిళనాడు మర్కెంటైల్ బ్యాంకుకు, అది ఓల్డ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకు. సో దీనికి సలీ సుకుమారన్ నాయర్ గారికి ఆయన్ని మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా 3 సంవత్సరాల పాటు అపాయింట్ చేయడం జరిగింది. అండ్ దీనికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అప్రూవల్ ఇచ్చిందనమాట. అండ్ ఆయన బ్యాంకింగ్ కెరియర్ని 1987లో మొదలు పెట్టడం జరిగింది. నెక్స్ట్, సో టోంగ్టర్న్ సో పెటోంగ్టర్న్ షినావత్రా ఈజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ థాయిలాండ్. సో థాయిలాండ్కు కొత్త ప్రధానమంత్రి గారు ఎంపిక అయ్యారు. సో ఈమె యంగెస్ట్ డాటర్ ఆఫ్ ఫార్మర్ లీడర్ థక్సిన్ షినావాత్రా యాజ్ ఎ కంట్రీస్ న్యూ ప్రైమ్ మినిస్టర్. సో ఆమె కొత్త కంట్రీ థాయిలాండ్ కంట్రీకి కొత్త ప్రధానమంత్రి అనమాట. షీ ఈజ్ ద థర్డ్ లీడర్ ఫ్రమ్ ద షినావత్రా ఫ్యామిలీ అండ్ సెకండ్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ despite not being a elected lawmaker. Petongturn received a majority of votes in the parliament and was the sole nominee. Her father Thaksin, and popular but decisive figure, continues to exert influence within the ruling పియో థాయ్ పార్టీ, కంట్రిబ్యూట్స్ టు హర్ పొలిటికల్ సపోర్ట్. సో ఇక్కడ ఈమె నేతృత్వం వహిస్తున్న పార్టీ పేరు పియో థాయ్ పార్టీ అన్నమాట. సో ఆమె ఈ యొక్క పదవిని అలంకరించే 2వ మహిళా ప్రధానమంత్రి అనమాట థాయిలాండ్కి సంబంధించి. ఓకే, అండ్ షినావాత్రా ఫ్యామిలీ, ఆమె ఫ్యామిలీకి సంబంధించి ఈమె 3వ లీడర్ అనమాట.
సో ఇవి ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. అండ్ మరికొన్ని ముఖ్యమైన అంశాలతో మరి మీ ముందు కలుస్తాను. నమస్తే. జై హింద్.